అండ్ మీరు ఒకవేళ వస్తే ఈ ప్లేస్కి రా. సో ఇప్పుడు మనం చాట్వాలో సో ఫ్రెండ్స్ ఆల్రెడీ మన వీడియోలో చాలామంది ఈ ప్లేస్ చూసే ఉంటారు. అండ్ ఈ ప్లేస్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఒరిస్సా బోర్డర్ చాట్వా. సో చాట్వా నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే గుడి ఉంటుంది. సో ఆ గుడి కొంచెం ఫేమస్. అండ్ అక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే ఒక విలేజ్ సంథింగ్ అలా ఏమి ఉండదు, జస్ట్ ఒక టర్నింగ్ అంటే ఉంటుంది మా సార్. ఆ టర్నింగ్ నుంచి కొంచెం ముందుకైతే మనం వెళ్ళాలి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది టర్నింగ్. సో ఈ టర్నింగ్ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే ఒక విలేజ్ ఉంటుంది అన్నమాట. ఆ విలేజ్ పేరు నేను అడిగాను, బట్ నాకు అంత ఐడియా రాలేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో టర్నింగ్ ఉంటుంది, ఆ పైన తీసుకొని ఆ ఫ్రంట్కి అయితే మనం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు ఏ హిడెన్ స్పాట్కి వాటర్ ఫాల్స్ లాగా ఉంటుందని చెప్తాను, అక్కడికైతే వెళ్తున్నాం. సో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్కీ లాక్స్ అరకు. ఈ రోజు అయితే మనం ఇంకో కొత్త ప్లేస్కి వచ్చాము. సో ఇది వాటర్ ఫాల్స్, వాటర్ ఫ్లో అలా ఏం కాదు, ఒక వాటర్ స్పాట్ అన్నమాట. కొండల మధ్యలో ఉన్న ఒక స్పాట్. సో మనం ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో వచ్చి ఎంజాయ్ చేయడం కొంచెం బాగుంటుంది. అండ్ వే ఎలా ఉంటుంది ఏంటి అనేది కొంచెం ముందు నుంచి మీకు తెలుసు కదా, మన చట్వా నుంచి ఎలా వస్తాం అనేది. సో ముందుగా కొంచెం పెడతాం, అది చూడండి. అండ్ ఇప్పుడైతే మనం ఊర్లోనే వస్తాం, రూట్ మ్యాప్ మొత్తం ఇవన్నీ పెట్టున్నాను చూడండి. అండ్ ఇప్పుడు కొంచెం ఇక్కడ బైక్ పార్క్ చేసి లోన్ నడుచుకుంటూ వెళ్ళాలి. సో నడుచుకుని వెళ్ళిన తర్వాత కొండల మధ్యలో కొంచెం వాటర్ అయితే బాగుంటుంది. సో అది చూపిస్తాను చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. లాస్ట్ వరకు వీడియో అయితే చూసి లైక్ చేయండి, ఓకేనా. సెకండ్ వైపు వెళ్ళాలి, దానిపైన కష్టం వెళ్ళే. సరే పద ట్రై చేద్దాం. దానిపైన వెళ్ళే బ్రాల్ అక్కడ. ఓహో. అండ్ బైక్ అక్కడ పార్క్ చేసిన తర్వాత లోనకి అయితే మనం కొంచెం వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో చుట్టూ ఇటు అటు ఇల్లులతో కొంచెం పాత కలుపులాగే ఉంటుంది, బట్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ ప్లేస్కి వస్తే. సో చెట్టు చూపించిన కదా, జీరికల చెట్టు. జీరికలు అంటే మీకు తెలుసు కదా, ట్రీ మిల్క్. అండ్ ఫ్రంట్కి వెళ్ళగానే దారిలోనే ఇటు అటు కర్రలు ఉంటాయి. సో మనమైతే స్టిక్స్ ఇక్కడ బై చేసుకుంటాం, కానీ అక్కడ మౌంటైన్స్ కదా, అక్కడ నుంచి ఆ కొండల దగ్గర నుంచి వాళ్ళు అయితే తీసుకొచ్చి వస్తారు. సో బైక్ అలా వాక్ చేస్తూ వెళ్ళిపోతే సీనరీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మీరే చూడండి, తోపు అంటే తోపు ఉంది నిజంగా ప్లేస్ అయితే. నాకు సో మనకు కూడా వే తెలీదు, అందుకే మా ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని లోనకైతే వచ్చాను. సో చూస్తున్నారు కదా, చుట్టూ పొలాలతో అడవి మధ్యలో చాలా అంటే చాలా బాగుంది. అండ్ అది ఒక స్పాట్ బాగుంటుందని చెప్పారు. అండ్ నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, నేను ఇదే ఫస్ట్ టైం రావడం. సో ఎగ్జాక్ట్గా మనకైతే మెయిన్గా కుర్రోళ్ళకి కానీ ఎంజాయ్ చేయడం కానీ చాలా బాగుంటుందంట. ఒకసారి వెళ్ళి చూద్దాం ఇలా అనిపించింది. బట్ ఏదైనా కొంచెం ప్లేస్ బాగుంటుంది, ఎక్స్ప్లోర్ చేద్దామని నేను అనుకున్నాను. బట్ నిజంగా వస్తూ వస్తూ కొంచెం పర్లేదు, మనం కూడా ఎంజాయ్ చేయడం కొంచెం బాగానే ఉంటుందని నాకు అనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, అదే ఒక స్టెప్ 1 అన్నమాట. అంటే బ్యాచ్ గట్ అక్కడికి వెళ్ళి ఏమైనా మనం తందూరి గట్ చేసుకొని లేదా సిట్టింగ్ చేసుకొని కొంచెం ఆ ప్లేస్ అయితే బాగుంటుంది. అండ్ పొలాల దగ్గర కొంచెం మొత్తం గ్రీనరీ ఉంటే ఇంకా బాగుండు నాకు తెలిసినంత వరకు. అండ్ స్టెప్ 2 ఒకటి ఉందట, స్టెప్ 3 కూడా ఉందట. సో మనం స్టెప్ 3 దగ్గరికి వెళ్తాం, ఎందుకంటే మనకి చిన్న చిన్న వాటికి వెళ్తే సాటిస్ఫై అనిపించదు. సో చూస్తున్నారు కదా, ఒక టైం అయిపోయిన తర్వాత మీరు వచ్చే టైంకి మొత్తం ఫుల్ గ్రీనరీతో ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది నాకు తెలిసినంత వరకు. సో అది స్టెప్ 1 చూపించాను కదా, ఇది స్టెప్ 2 మాట. చూస్తున్నారు కదా, బాగుంది కదా ప్లేస్, నాకు కూడా నచ్చింది. అండ్ ఫ్రెండ్స్ ఎవరితో నేను వస్తే, నేను ఇప్పుడు కొంచెం మనం రెడీ ఉన్నాం. దరిద్రం ఏంటంటే మనం ఏ ప్లేస్ కొని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నప్పుడు నేను కొంచెం ఎంజాయ్ చేయలేను. బట్ మీరైతే ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. స్టెప్ 1 అది, స్టెప్ 2 ఇది, స్టెప్ 3 దగ్గరికి వెళ్తాం. అండ్ చూస్తున్నారు కదా మొత్తం ఎలా ఉంటుందో మళ్ళీ చూపిస్తానండి. చూస్తున్నారు కదా, ఫుల్ వాటర్తో చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ బాగుంది కూడా, బాగుంటుంది కాదు, బాగుంది. అండ్ మీరు ఒకవేళ వస్తే ఈ ప్లేస్కి రండి, ట్రై చేయండి. ఒకవేళ కొత్త ప్లేస్ అలాగా ఎప్పుడు అందరు చూసే ప్లేస్ కాకుండా ఏదైనా హిడెన్ స్పాట్కి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ప్లేస్కి అయితే రండి. అండ్ ఇక్కడ ఒక వే ఉంది, ఇలా పైన నడుచుకుంటూ వెళ్ళాలి. స్టెప్ 3 దగ్గరికి వెళ్తాం. సో చూస్తున్నారు కదా, అది స్టెప్ 1, ఇది స్టెప్ 2, ఇప్పుడు స్టెప్ 3 దగ్గరికి అయితే వెళ్తాం. సో నిజంగా ప్లేస్ కొంచెం పీస్ఫుల్గా ఉంది నాకు తెలిసినంత వరకు. నేను వెళ్ళిన ప్లేస్లో ఎక్స్ప్లోర్ అయిన దాంట్లో ఇది కొంచెం నీట్గా కాదు, కొంచెం ప్రశాంతంగా ఉంది అన్నమాట. సో యువతల పక్క పొలాలు, యువతల పక్క అరటి చెట్లు, ఈ ప్లేస్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ మెయిన్గా ఇది విజిట్ చేయడానికి వీటికి కాదు, కానీ మనం ఎప్పుడైనా బ్యాచ్తో వెళ్ళి ఎక్కడైనా ప్రశాంతంగా సిట్టింగ్ వేద్దాం, మన సంథింగ్ ఒక పార్టీ చేసుకుందాం, ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళి ఫుడ్ తినాలి, కుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ప్రతి దగ్గర కొంచెం ట్రెక్కింగ్ అంటే నార్మల్గా నడిచేది అయితే ఉంటుంది కదా. స్టెప్ 2 డౌన్ ఉంది, స్టెప్ 3 కొంచెం పైన ఉంది. సో స్టెప్ 2 ఓకే, స్టెప్ 3 ఎలా ఉంటుందో చూద్దాం. కొంచెం అలుపు వస్తుంది, ఇది కూడా ఘాటి ఉంది పైన. సో చూస్తున్నారు కదా, మనం వచ్చే స్పాట్ ఎక్కడుందో చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనం చాట్వాలో ఉన్న ఒక ప్లేస్ కొండల మధ్య అయితే వచ్చాం. అండ్ చూస్తున్నారు కదా, స్టెప్ 1 అక్కడ ఉంది, స్టెప్ 2 ఇక్కడ, స్టెప్ 3 ఆ పైన ఉంది. సో మనం ఈ పైనుంచి వెళ్ళాలి.
ట్రెక్కింగ్ అయితే ఉంది. ఇప్పుడు కొంచెం దూరం వచ్చిన తర్వాత ఈ చెట్టు ఉంది చూసారా, ఎగ్జాక్ట్గా ఆ చెట్టు అక్కడ వెళ్తున్నాం మనం. సరే రాయింది కదా, సో డైరెక్ట్ అలా వెళ్ళాం కాబట్టి ఈ ప్లేస్ తీసుకొని వెళ్తాం. సో ఒక 10 minutes ట్రెక్కింగ్ అంతే. ట్రెక్కింగ్ ఏం కాదు, వాకింగ్ అనుకోండి. ఒక 10 minutesలో వెళ్ళిపోవచ్చు మనం. ఇప్పుడు ఆల్మోస్ట్ సీజన్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను ఇక కొత్త ప్లేస్ని, మీరు వెళ్ళినా ఇంకా వేరే ఎక్స్ప్లోర్ ఎలా చేయాలి, తెలియని ప్లేస్కి అయితే మనం వెళ్తున్నాం. ఆల్మోస్ట్ దగ్గరికి వస్తాం. సో యూ కెన్ లిజన్ ది సౌండ్. సో ఫైనల్లీ స్టెప్ 3 దగ్గరికి అయితే వస్తాం. నిజంగా ప్లేస్ బాగుంది అబ్బా. చెట్టు ఏర్ల దగ్గర నుంచి అది వాటర్ ఫ్లో కూర్చోవడానికి, అండ్ అక్కడ ఒక చిన్న గుహ. నాకైతే కొంచెం ప్లేస్ అయితే ఓకే, పర్లేదు, రావచ్చు, ఉండొచ్చు, ప్లేస్ని కొంచెం విజిట్ చేయొచ్చు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇది మరీ పెద్ద వీడియో చేద్దాం అలా ఏం రాలేదు, బట్ ఒక ప్లేస్ ఉంది, అది ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకా బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఫైనల్గా ఈ ప్లేస్కి అయితే వచ్చాం. సో అంతగా గట్టిగా ఉందని చెప్పాను, బట్ మనం రావడానికి, ఎంజాయ్ చేయడానికి, ఉండడానికి అయితే నిజంగా ప్లేస్ అయితే బాగుంది. సో మనం కొంచెం రెడీగా ఉన్నాం కదా, అందుకు వాటర్ అంటే చాలా కూల్గా ఉంది. బట్ ఏ ప్లేస్కి వచ్చినా మనం ఎక్స్ప్లోర్ చేయడం చాలా important. సో ఫ్రెండ్స్ రావచ్చు, పర్లేదు, ఎంజాయ్ చేయడానికి, ఉండడానికి ప్లేస్కి అయితే రావచ్చు. వాటర్ నీట్గా ఉంది, మనం కొంచెం హడావిడి చేసామనుకోండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనమైతే వస్తాం ఈ ప్లేస్కి, హిడెన్ ప్లేస్కి. సో పర్లేదు, ప్లేస్ అయితే బాగానే ఉంది. సో చూస్తున్నారు కదా, మొత్తం దిగపోదు యాక్చువల్గా రెడీగా ఉండను, బట్ వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కదా, భయ్య ఏంటి చూపించొద్దు సెడిలా ఇలా అని. బట్ నిజంగా ప్లేస్ అయితే బాగుంది ఎంజాయ్ చేయడానికి. అండ్ అంత గుమ్మి అలా అంటే లోతు అయితే ఏం లేదు. సో చూస్తున్నారు కదా, మొత్తం ఆ ఊట నుంచి వాటర్ అయితే ఇలా కారుతుంది. బట్ నిజంగా ఎక్స్ప్లోర్ చేయడానికి ప్లేస్ అయితే నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫస్ట్ది ఏమో నాకు తెలీదు, సెకండ్ది నాకు తెలియదు, కానీ థర్డ్ది మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో నేను చెప్పేదల్లా ఒకటే, ఒకవేళ ఎంజాయ్ చేయాలి, ఏమైనా ప్లేస్కి వెళ్ళాలి, మంచిగా చిల్ అవ్వాలంటే ఇది మాత్రం ది బెస్ట్. ఎంత తెలుసా, ఇక్కడ రావచ్చు, ఫుల్గా ఎంజాయ్ చేసుకోవచ్చు మనం. అంటే ఎంజాయ్ అంటే తెలుసు కదా, కుర్రోలు మేట్ చేస్తాము. సో ఫుల్గా ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వాటర్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది, చూస్తున్నారు కదా. మనం కొంచెం దిగిన తర్వాత కొంచెం కంగారు చేస్తేనే కానీ నిజంగా బాగుంది. సో నాకు తెలిసినంతవరకు ఈ ప్లేస్కి అయితే రండి, ఎక్స్ప్లోర్ చేయండి. ఖచ్చితంగా మీకైతే ప్లేస్ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? కీప్ ఇన్ టచ్. ఏ ఇన్ఫర్మేషన్కైనా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తున్నాను కదా. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్లో చాలామంది చాలా ప్లేసెస్ కోసం ఫోన్ చేశారు, చాలామందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఒకవేళ మీకు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఇదే అనే కాదు, మన అరకులో ఏమైనా కావాలా, ఏమైనా వెహికల్స్, ఏమైనా సమ్ కాటేజెస్, టెంట్స్ కానీ, ఏ ఫుడ్ బాగుంటుంది, ఏ రెస్టారెంట్, ఎక్కడ ఏవైనా ఏ విధంగా అయినా నాకు కాంటాక్ట్ అవ్వండి, అన్ని విధాలుగా నేను హెల్ప్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో సబ్స్క్రైబ్ చేసుకొని టచ్లో ఉంచుకోండి. బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్ మీ. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.